Hi students, welcome to Epitome IAS. Today I am going to take up the lecture on DEEP, Daily Editorial by Epitome IAS. So let's see today's article, that is democratizing AI needs a radically different approach. Here you can see the students. Let's see and what is democratizing and what are the AI needs. ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తుందంటే AI నీడ్స్, AI డెవలప్మెంట్కి సంబంధించిన అన్ని అంశాలు కూడా డెమోక్రటిక్ అవ్వాలనేది ఈ ఆర్టికల్లో రాసిన మెయిన్ ముఖ్య ఉద్దేశం. దాని సారాంశం అదే, దాని సమ్మరీ అదే. సో మనకు తెలుసు వాట్ ఈస్ డెమోక్రసీ. మనకు తెలిసిన డెమోక్రసీ ఏంటండి అంటే పాలిటీలో మనం చదివిందైతే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి ఏంటిది మనకు తెలిసింది ఈక్వల్ ఆపర్చునిటీ. ఎక్కడైతే ఈక్వల్ ఆపర్చునిటీ లేదో అది ప్రజాస్వామ్యబద్ధంగా లేదు అనేది మనం చెప్పడం జరుగుతుంది. పాలిటీ పరంగా, ప్రజల పరంగా, ప్రభుత్వ పరంగా చూస్తే అది దానికి సంబంధించిన అంశం. మరి బిజినెస్కి సంబంధించి ఏ నీడ్స్కి సంబంధించి అంటే ఈ అప్రోచ్ ఏ విధంగా డెమోక్రటైజ్ అవ్వాలి, ఏ విధంగా డెమోక్రటైజ్ అవుతే స్మాల్ కంపెనీస్కి కూడా అది హెల్ప్ అవుతుందో అని మన ఇండియా యాక్షన్ ప్లాన్ ఫర్ ఏఐ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఆస్పెక్ట్ని అండ్ దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్డ్ అప్రోచ్ని మనం చూద్దాం ఒకసారి. ద ఫస్ట్ వన్ ఇండియాస్ యాక్షన్ ప్లాన్ ఇన్ ఏఐ. ఏఐకి సంబంధించి ఇండియాస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ సోవరియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇండిపెండెంట్గా ఇండియాకి సంబంధించిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీ షుడ్ క్రియేట్ అనేది ఇండియాస్ యాక్షన్ ప్లాన్ చెప్పడం జరుగుతుంది. అగైన్ డెవలపింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్స్. హియర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, వాట్ ఈస్ ఓపెన్ డేటా. ఓపెన్ డేటా అంటే అందరికీ అందే విధంగా, అందరికీ యాక్సెసిబుల్ ఉండే విధంగా డేటా ఉండాలి అని చెప్పేదే దీని ముఖ్య ఉద్దేశం. మరి అందరికీ డేటా ఉంటే ఏమవుతుంది, ఆల్రెడీ యూపీఎస్సీలో ఒకసారి ప్రీవియస్ ఇయర్ ఎస్ఏ అడగడం జరిగింది. డేటా ఈజ్ ఏ న్యూ ఆయిల్ అంటే మోడర్న్ ఆయిల్, న్యూ ఏజ్ ఆయిల్ అనే క్వశ్చన్ ఎస్ఏ అడగడం జరిగింది. అంటే ఏంటంటే ఎనీ వర్క్ ఇప్పుడున్న అప్రోచ్ని తీసుకెళ్ళడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే మెటాలో కానీ విచ్ మీన్ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే యూట్యూబ్ రీల్స్లో కానీ అది పాపప్ అవడం జరుగుతుంది. అంటే అల్గారిథంలోకి వెళ్తుంది. అంటే నీ ఓపెన్ డేటా ఏదైతుందో వాళ్ళు షేర్ చేసుకొని నీ ప్యాటర్న్, నీ మార్కెటింగ్ ప్యాటర్న్ని అనాలిసిస్ చేస్తున్నారు. అదేవిధంగా డేటా ఎప్పుడైతే అందరికీ ఓపెన్ ఉంటుందో దే కెన్ క్రియేట్, దే కెన్ డెవలప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్యాటర్న్స్ ఉంటాయి, డీప్ న్యూరాన్ ప్యాటర్న్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేయాలి, ఏ విధంగా ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధకు సంబంధించి ఒక మనిషి ఏ విధంగా అయితే దానికి సంబంధించి ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించాలంటే దాని దగ్గర డేటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా బుక్స్ చదివి బాగా వాస్ట్ నాలెడ్జ్ డెవలప్ చేస్తే ఏమవుతుందండి, దానికి సంబంధించిన అంశం పట్ల చాలా క్రిస్ప్గా, చాలా క్లియర్గా, చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోగలుగుతాం. సేమ్ అదేవిధంగా ఎక్కువ డేటాని మెషిన్కి ఇవ్వడం జరిగితే ఆ మెషిన్ అనాలిసిస్ కూడా చాలా వాస్ట్గా జరుగుతుంది. అంటే ఎంత డేటా పంపు చేస్తే అంత బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ డేటా ఒక్కరికే ఉండకుండా ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా అంటే ఓపెన్ ప్లాట్ఫామ్లో పెట్టగలిగితే, అందరికీ రీచ్ అవ్వగలిగితే దాని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇంకా ఎక్కువ జరుగుతుంది. అందుకే యాక్షన్ ప్లాన్లో అంటే మన కార్యాచరణ ప్రణాళికలో దాన్ని చేర్చుకోవడం జరిగింది. అండ్ సపోర్ట్ లోకల్ స్టార్టప్స్ టు ఫోస్టర్ మోర్ యాక్సెసిబుల్ అండ్ ఈక్విటబుల్ ఏఐ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అందరికీ అందే విధంగా, ముఖ్యంగా లోకల్ స్టార్టప్స్కి చేరే విధంగా ఉండాలనేదే మన ఇండియా, భారతదేశం యొక్క కార్యాచరణ ప్రణాళిక. అండ్ ఇప్పుడు అంటే ఇంత స్టోరీ అంటే ఇండియా ఎందుకు ఈ విధంగా చేస్తుంది, ఇండియా ఎందుకు దీని గురించి మాట్లాడుతుంది, అసలు ఏఐ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనే దాని గురించి ఆస్పెక్ట్ 2లో మనం చర్చిద్దాం ఒకసారి. ఏంటంటే హౌ ఏఐ వర్క్స్ టుడే అంటే ప్రస్తుత కాలంలో ఏఐ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. డీప్ న్యూరల్ నెట్వర్క్స్. ఇక్కడ చూడండి, లేయర్స్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ నోడ్స్ న్యూరాన్స్ లెర్న్ ఫ్రమ్ డేటా. అంటే డేటాకి సంబంధించి దానికి సంబంధించింది ఒక్కొక్క అంశం. మన ఎట్లయితే మెదడు నుంచి న్యూరాన్స్ ద్వారా మన యాక్షన్స్ని ఏ విధంగా అయితే నిర్ణయిస్తామో అదేవిధంగా అంటే కంప్యూటేషనల్ థింగ్స్కి సంబంధించి, డేటాకి సంబంధించి అలాంటి డీప్ న్యూరల్ నెట్వర్క్స్ని అంటే నెట్వర్క్లో అంటే కంప్యూటర్కి సంబంధించిన నెట్వర్క్స్లో దాన్ని డేటా నుంచి మంచి సారాంశాన్ని తీసుకోవడానికి ఈ ఫంక్షనింగ్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ ట్రైనింగ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, ప్రెడిక్షన్,
కంపారిజన్ టు యాక్చువల్ రిజల్ట్స్, అంటే చాలా ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి, అండ్ పారామీటర్ అడ్జస్ట్మెంట్స్ యూజింగ్ బ్యాక్ ప్రొపగేషన్, దానికి సంబంధించిన ఎండ్ టు ఎండ్కి సంబంధించిన అంశాలను క్లుప్తంగా అంటే క్లియర్గా వివరించడానికి, ఎగ్జాక్ట్ రిజల్ట్ని ఇవ్వడానికి దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. అంటే ఏఐకి సంబంధించిన ట్రైనప్ చేస్తుంది. దేన్ని ట్రైనప్ చేయాలండి? మెషిన్ని ట్రైనప్ చేయాలి. అండ్ నెక్స్ట్ డీప్ లెర్నింగ్. మనకు తెలుసు జనరల్గా డీప్ లెర్నింగ్ అంటే ఈ మధ్య ఏఐ suno.ai అని ఉంది, అది మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది. ఇన్విడియో అని ఉంది, వీడియో చేస్తుంది, గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ చేస్తుంది. ఇదే కాకుండా మనం ChatGPTలో ఏదైనా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని కొట్టేస్తే వస్తుంది. జెమినీలో పోయట్రీ రాయమంటే వస్తుంది, సాంగ్ లిరిక్స్ రాయమంటే వస్తుంది, దానికి సంబంధించిన అనాలిసిస్ చేయమంటే దాని గురించి సంబంధించింది వస్తుంది. రెస్టారెంట్ సంబంధించిన మనకు ఏదన్నా రెసిపీ స్టాండర్డైజ్ చేసి ఇవ్వమంటే అది ఇస్తుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదన్నా సమరైజ్డ్ నోట్స్ ఇవ్వమంటే ఇస్తుంది. ఇంకా ఎనీథింగ్ యూ టేక్, రెగ్యులర్గా చేసే అంటే కంప్యూటర్తో చేసే పనులన్నీ మనం ఏదైతే టెక్నాలజికల్లీ అడ్వాన్స్మెంట్తో చేస్తామో, ఏదైతే స్కిల్ అని ఈ రోజు వరకు అనుకున్నామో అవన్నీ కూడా ఏఐ చాలా సునాయాసంగా చేస్తుంది. బికాజ్ ఆఫ్ డీప్ లెర్నింగ్ ఎనేబుల్స్ ఏఐ టు లెర్న్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఆటోమేటికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో నీకు హార్ట్లో ఎక్కడో ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. ఇలాంటి ప్రాబ్లం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, హెల్త్ సెక్టర్లో ఇప్పటివరకు జరిగిన కేస్ హిస్టరీ ఏంటి, అంటే ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న డేటా మొత్తం దానికి ఇచ్చేసి దాని కాంప్లెక్స్ ప్యాటర్న్ని క్రియేట్ చేయడం అంటే హెల్త్లో ఇస్తుంది. అదేవిధంగా హిస్టారికల్గా ఉన్న డేటాని మొత్తం దానికి ఇస్తే కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అన్ని ప్రాపర్ సొల్యూషన్ ప్రకారంగా అది ఇవ్వగలుగుతుంది. అర్థమవుతుందా అండి? అండ్ అప్లికేషన్స్ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. టాస్క్ లైక్ ఇమేజ్ రికగ్నిషన్ అండ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇప్పుడు ఓసీఆర్ అని వస్తుంది, అంటే సింపుల్గా ఫోటో తీసి పెట్టేసే గూగుల్ లెన్స్ ఫర్ ఎగ్జాంపుల్, డేటా మొత్తం మనకు వచ్చేస్తుంది. ట్రాన్స్లేట్ చేయమంటే ట్రాన్స్లేట్ చేస్తుంది, లాంగ్వేజ్ మార్చమంటే లాంగ్వేజ్ మార్చుతుంది. వాట్ నాట్ ఏఐ అనేది చెయ్యందంటూ ఏది లేకుండా తయారవుతుంది. దీనికి ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడే నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే దానికి సంబంధించిన ప్రాపర్ నెట్వర్క్స్ని చేసుకొని ట్రైనింగ్ ప్రోగ్రెస్ గురించి, నెక్స్ట్ ట్రైనింగ్ ప్రాసెస్ ప్రెడిక్షన్ ఏ విధంగా ఉండాలనేది చేసుకొని తర్వాత దెన్ డీప్ లెర్నింగ్, దెన్ అప్లికేషన్. ఇదండి ప్రాసెస్. అంటే ఈ విధంగా ఏఐ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం బిగ్ కంపెనీస్ వల్ల స్మాల్ కంపెనీస్ ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ఛాలెంజెస్ పోస్డ్ బై బిగ్ టెక్ డామినెన్స్. అంటే బిగ్ టెక్ డామినెన్స్ ఉండడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే స్మాల్ కంపెనీస్కి ఏం జరుగుతుంది, ఇండియాలో ఉన్న స్టార్టప్స్కి ఏం జరుగుతుంది, గ్లోబల్గా ఉన్న స్టార్టప్స్కి ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హై కాంప్యుటేషనల్ కాస్ట్ ఆఫ్ డీప్ లెర్నింగ్. అంటే డీప్ లెర్నింగ్ని అర్థం చేసుకోవాలి అంటే దానికి సంబంధించిన ప్రాపర్ అండర్స్టాండింగ్కి జెమినీ అనేది ఎంత ఖర్చు పెట్టిందంటే ఆల్మోస్ట్ 200 మిలియన్ ఇన్ 2023. ఇట్ ఈస్ ప్రొహిబిటివ్లీ వెరీ ఎక్స్పెన్సివ్ అని చెప్పడం జరిగింది. అండ్ లాక్ ఇన్ ఎఫెక్ట్. బిగ్ టెక్స్ లార్జ్ మోడ్స్ అండ్ రిసోర్సెస్ క్రియేట్ ఏ డిపెండెన్సీ సైకిల్ ఫర్ న్యూ ఎంట్రన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, సెర్చ్ ఇంజిన్. ఇప్పుడు ఏ కంపెనీ వచ్చి ఇంకా డేటాని ప్రాసెస్ చేసి ఏది చేయాలన్నా కూడా ఇన్ని డేస్ గూగుల్ మీదే డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు సేమ్ అంటే ChatGPT లాంటి వాటికి సంబంధించిన, లేదంటే జెమినీకి సంబంధించిందా, లేదంటే బిగ్ టెక్ కంపెనీస్ ఎవరైతే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో అది కూడా వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ 10 years ఆర్ 20 years ఆర్ నెక్స్ట్ అంటే ఫేస్ దీని ఎరా ఎంత ఉంటుందో అంతకాలం కూడా దానిపైనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే స్మాల్ కంపెనీస్ వాటికి సంబంధించిన రీసెర్చ్ చేయాలంటే, లేదంటే వాటికి సంబంధించిన ఏదన్నా తీసుకోవాలన్నా కూడా వాటికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సో ఎప్పటికీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఈ మొనోపోలైజ్ చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు ఇన్కమ్ ఉండే విధంగా ఉంటుంది. దానివల్ల స్మాల్ ప్లేయర్స్ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ బ్యారియర్స్ టు యాక్సెసింగ్ కాంపిటేటివ్ ఇన్ఫ్రా. అంటే కాంపిటేటివ్ ఇన్ఫ్రా అంటే ఇప్పుడు సేమ్ ఇద్దరు ఈక్వల్ ప్లాట్ఫామ్లో ఉన్నారనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇదంతా సేమ్ ఈక్వల్గా వెళ్ళడం జరుగుతుంది, ఈక్వల్ డెవలప్మెంట్ జరుగుతుంది. అలా కాకుండా ఒకరికి యాడెడ్ అడ్వాంటేజ్, ఒకరికి ఎడ్జ్ ఉందనుకోండి, స్మాల్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, బిగ్ టెక్స్ ఆల్ ఇన్ వన్ సర్వీసెస్ ఆర్ హార్డ్ టు రెప్లికేట్. వాళ్ళు చేసేటి ఏదైనా కూడా రెప్లికేట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాస్ట్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. స్విచ్చింగ్ టు ఆల్టర్నేటివ్ ప్రొవైడర్స్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఫర్ స్మాలర్ ప్లేయర్స్. హియర్ యూ కెన్ సీ. అంటే ఆల్టర్నేటివ్ ఎక్కడికైనా వెళ్ళడానికి, లేదంటే వాళ్ళంతటా వాళ్ళు కూడా దానికి సంబంధించిన ఇంజిన్స్ ఏదైనా డెవలప్ చేయడానికి దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ డీమార్ట్ కానీ రిలయన్స్ మార్ట్లు కానీ ఇవన్నీ వచ్చాక
చిన్న చిన్న కిరాణా షాపులు అనేది వాటి యొక్క స్కోప్ అనేది తగ్గిపోయింది. ఓన్లీ బికాస్ వీళ్ళు లార్జ్ స్కేల్లో ప్రొక్యూర్మెంట్ చేస్తారు, అంత ఈ స్మాలర్ ప్లేయర్స్ చేయరు. స్లోగా మనం చూస్తుంటే కిరాణా షాపులన్నీ కనుమరవడం స్టార్ట్ అవుతుంది. సేమ్ లైక్ దట్ దే కెన్ ప్రొక్యూర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. అంత డేటాని అంతకు సంబంధించిన కాంపిటేటివ్ ఇన్ఫ్రాని వీళ్ళు క్రియేట్ చేయలేరు కాబట్టి దట్ ఈస్ ద బిగ్ ఇష్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డేటా మోనోపొలీ అంటే కాంపిటేటివ్ ఎడ్జ్. అగైన్ ఐఎమ్ రేటరేటింగ్ ఇట్, మళ్ళీ చెప్తున్నాను. వాస్ట్ డేటా అక్రాస్ డొమైన్స్ గివ్స్ బిగ్ టెక్ సిగ్నిఫికెంట్ ఎడ్జ్. ఇప్పటివరకు డిస్కస్ చేసింది కూడా మనం ఇదే. వాళ్ళకు లార్జ్ డేటాకి యాక్సెస్ దొరుకుతుంది కాబట్టి, లార్జ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం అనేదే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఛాలెంజెస్ ఇన్ పబ్లిక్ డేటా. ఇక్కడ చూడండి, ఓపెన్ ఇనిషియేటివ్స్ ఆఫెన్ బెనిఫిట్ రిసోర్స్ రిచ్ యాక్టర్స్ లైక్ బిగ్ టెక్. అంటే వాటికి సంబంధించిన పబ్లిక్ డేటా కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఛాలెంజెస్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడైతే డేటా ఎక్కువ ఉంటుందో ఆబ్వియస్గా వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ డిమినిష్డ్ రోల్ ఆఫ్ అకాడమియా ఇన్ ఏఐ. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కంపెనీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి తప్ప యూనివర్సిటీస్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ వీళ్ళెవరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు స్కాలర్స్ చాలా బుక్స్ రాయడం జరిగింది, అది మార్కెట్లో ఉండడం జరిగింది. వాటి ప్రీమియం తీసుకోవడం, వాటిని మొత్తం డేటాను ఎక్కించడం. దీనివల్ల ప్రాపర్ డేటా వెళ్ళడం కానీ వాళ్ళందరి డేటా హోల్డ్ అనేది కొన్ని బిగ్ టెక్నాలజికల్ కంపెనీ చేతుల్లో ఉండడం వల్ల, ఈ అకాడమియా ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం వల్ల మోనోపొలైజ్ అవ్వడం జరుగుతుంది. అంటే కమర్షియల్ ఇంట్రెస్ట్కి ఉంది తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదనేది దీని ముఖ్య ఉద్దేశం. ఫ్లాస్ ఇన్ గ్లోబల్ డెవలప్మెంట్ కంపాక్ట్. అంటే గ్లోబల్ డెవలప్మెంట్ కంపాక్ట్లో ఉన్న ఫ్లాస్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ వీళ్ళు ఎజ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. ఏమని ఎజ్యూమ్ అంటే, కంప్యూట్ పవర్ అలోన్ క్యాన్ అడ్రస్ బిగ్ టెక్ కంపెనీ డామినెన్స్ అండ్ అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఎస్డిజిస్ అచీవ్ చేయడానికి జస్ట్ కంప్యూట్ పవర్ అండ్ అడ్రస్ బిగ్ టెక్ కంపెనీ డామినెన్స్ అనేది చెప్తుంది. అంటే డేటా యాక్సెస్ని లేదా కంప్యూట్ పవర్ని ప్రాపర్గా ఇచ్చేస్తే జరుగుతున్నాయి అని చెప్పడం జరుగుతుంది గ్లోబల్ కంపాక్ట్. బట్ వాస్తవంగా అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, ఎప్పుడైతే స్మాల్ కంపెనీస్కి ఒక అడ్వాంటేజ్ ఇవ్వకుండా మోనోపొలైజ్ అవుతుందో ఎస్డిజిస్ని డెవలప్ చేయడం కూడా కష్టం. బిగ్ కంపెనీస్ కానీ బిజినెస్ పరంగా చూసేవి అన్నీ కూడా కమర్షియల్ ఇంట్రెస్ట్, పైన చెప్పినట్టు కమర్షియల్ ఇంట్రెస్ట్ చూస్తాయి తప్ప పబ్లిక్ ఇంట్రెస్ట్ చూడట్లేదు. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ చూసే విధంగా ఏం చేయాలి అనేది మనం చూడాలి. అండ్ ఫెయిల్స్ టు క్వశ్చన్ ద అండర్లయింగ్ డామినెన్స్ మోడల్ ఆఫ్ బిగ్ టెక్. వీటి డామినెన్స్ని క్వశ్చన్ చేయడం అనేది లేదు, క్వశ్చన్ చేసే విధంగా తయారవ్వాలి. నౌ దీస్ ఆర్ ద ఛాలెంజెస్. అంటే బిగ్ టెక్ కంపెనీస్ డామినెన్స్ వల్ల వచ్చిన ఛాలెంజెస్. ఇప్పుడు లెట్స్ సీ అసలు అంటే సొల్యూషన్ ఏంటి, అసలు ఏం చేయగలుగుతాం అనేది ఒకసారి చూద్దాం మనం. దాంట్లో ఏంటంటే వే ఫార్వర్డ్ అంటే పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్స్. అంటే పాలసీకి సంబంధించిన, అంటే ఇండియా యాక్షన్ ప్లాన్ని ఏ విధంగా అయితే తీసుకొచ్చామో ఆ విధంగానే తీసుకురావాలనేది ఈ వే ఫార్వర్డ్లో చెప్పడం జరుగుతుంది. అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి, బిల్డ్ పబ్లిక్ యాక్సెసిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఓపెన్ యాక్సెస్. ఫస్టే చెప్పినట్టు ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకోవడం, మినిమైజ్ రిలయన్స్ ఆన్ బిగ్ టెక్, సేఫ్ గార్డ్స్ అగెనెస్ట్ క్యాప్చర్. అంటే ప్రివెంట్ ప్రైవేట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ డామినేటింగ్ పబ్లిక్ ఇనిషియేటివ్స్. అంటే పబ్లిక్కి సంబంధించిన ఇంట్రెస్ట్కి సంబంధించినవి చేయాలి తప్ప ఒక ఇండివిజువల్కి సంబంధించింది డేటాని మొత్తం ఉపయోగించడం జరిగితే వాడు వెల్త్ కాన్సన్ట్రేషన్ అవుతుంది తప్ప పబ్లిక్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉండదు. అండ్ రివిజిట్ గ్లోబల్ కంపాక్ట్, ఫోకస్ ఆన్ స్ట్రక్చరల్ చేంజెస్. గ్లోబల్ కంపాక్ట్లో ఇందాక చెప్పినట్టు జస్ట్ అందరికీ యాక్సెస్ ఉంటే అయిపోతుంది అనే విధంగా కాకుండా దాంట్లో ఇంకా స్ట్రక్చరల్ చేంజెస్ చాలా తీసుకొని రావాలి. ఆ విధంగా స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకొచ్చి బిగ్ టెక్ డామినెన్స్ని తగ్గించడం జరిగితే స్మాల్ ప్లేయర్స్ ఇంకా వస్తారు, ఇంకా R&D డెవలప్ అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏఐ అనేది ఇంకా పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరగలేదు. ఎందుకంటే అందరూ కలిసి, అంటే ఆల్ గ్లోబల్ వరల్డ్ మొత్తము కలిసి ఒక దానిపైన ప్రాపర్గా వర్క్ చేయగలిగితే దెన్ అప్పుడు డెవలప్ అవుతుంది. లేదంటే హెజిమోనీ, అంటే ఏదైతే పెద్ద దేశాలు ఉన్నాయో వాటికి హెజిమోనీ పెరిగిపోయి వాళ్ళ ఆధిపత్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే చిన్న దేశాల నుంచి ఇప్పుడున్న గ్లోబల్ వరల్డ్లో నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళడం జరిగితే అప్పుడు డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా జరుగుతుంది, అప్పుడు R&D అనేది ప్రాపర్గా డెవలప్ అవుతుంది. తద్వారా ఏ యొక్క ఫలాలు అందరికీ చేరుతాయి. లేదు అంటే మళ్ళీ ఏమవుతుందంటే డెవలప్డ్ కంట్రీస్ ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి, అండర్ డెవలప్డ్ ఆఫ్రికా వంటి కంట్రీలు ఇంకా అండర్ డెవలప్డ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి.
అందుకే దీనికి సంబంధించి చాలా క్లియర్గా అంటే డేటా ఏఐ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి ప్రాపర్గా ఒక స్ట్రక్చర్ లేకపోతే మాత్రం అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఇన్ ఫ్యూచర్. సో థియరీ డ్రివెన్ ఏఐ డెవలప్మెంట్ అంటే పర్పస్ డ్రివెన్ మోడల్స్ని క్రియేట్ చేయాలి ప్రాపర్గా, అండ్ స్మాలర్ టార్గెటెడ్ ఏఐని కూడా డెవలప్ చేయాలి. అంటే చిన్న చిన్న కంపెనీలకు సంబంధించి టార్గెటెడ్గా ఎవరికి ఉపయోగపడతాయి అనేది సొసైటీకి ప్రాపర్గా నీడ్స్ని ఇచ్చే విధంగా సొసైటల్ నీడ్స్ని రేదర్ దెన్ లార్జర్ స్కేల్ మోడల్స్ని, అంటే ఏదో పెద్ద పెద్దవి క్రియేట్ చేసి చేయకుండా సొసైటల్ నీడ్స్ని తీర్చే విధంగా వాటి థియరీని ప్రాపర్గా తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కార్పొరేటింగ్ డొమైన్ ఎక్స్పర్టైజ్. ఇక్కడ చూడండి ప్రాపర్గా యూజ్ రియల్ వరల్డ్ ఇన్సైట్స్ ఫర్ సొసైటల్ ప్రోగ్రెస్, లోకలైజ్డ్ సొల్యూషన్స్, ఏ టైలర్ టు స్పెసిఫిక్ కమ్యూనిటీస్ అండ్ కంటెక్స్ట్. అంటే లోకల్గా ఏమేం చేయాలి, ఫస్ట్ చెత్త సేకరణ ఏ విధంగా ఉండాలి, ఆ డేటా అనలిటిక్స్ జరగాలి. అంటే ప్రాపర్గా ఇప్పుడు చూస్తుంటే బాంబే వంటి రాష్ట్రాల్లో మురికి వాళ్ళు ఎక్కువ ఉంటాయి, లేదా ఇంకా వేరే చోట ఆఫ్రికా వంటి దాంట్లో హంగర్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో డేటాని తీసుకుని ఇంకేం చేయొచ్చు, పాలసీ మేకింగ్లో బెటర్గా ఏ విధంగా తీసుకెళ్ళవచ్చు, ఏఐతో ఏమైనా చేయొచ్చా, ఏఐతో ఏమన్నా డ్రోన్స్ ఉపయోగించవచ్చా, రోబోస్ ఉపయోగించవచ్చా, ఇంకా బెటర్ టెక్నాలజీ తీసుకొచ్చి సొసైటల్ నీడ్స్కి ఏం చేయొచ్చు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ వరల్డ్ మొత్తం చూడాల్సిన మెయిన్ సమస్య. మనం అలా కాకుండా దీన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసుకోగలిగితే మళ్ళీ బిగ్ కంపెనీస్, టెక్నాలజికల్ కంపెనీస్, వరల్డ్లో ఏవైతే బిగ్గర్ కంట్రీస్ ఉన్నాయో వాటికి డబ్బులు రావడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఉన్న పావర్టీగా ఉన్న హంగర్ ఉన్న కంట్రీస్కి ఎలాంటి ఉపయోగం ఉండదు. అండ్ లెట్స్ సీ ప్రమోటింగ్ స్మాల్ ఏఐ అంటే ప్రోగ్రెసివ్ చేంజ్ తీసుకురావాలి, షిఫ్ట్ టు డెమోక్రటిక్ పర్పస్ డ్రివెన్ ఏఐ, ఈక్విటబుల్ అవుట్కమ్స్. ఇక్కడ చూడండి అందరికీ సమానంగా వచ్చే విధంగా ఉండాలనేది చెప్తుంది. అండ్ లెర్నింగ్ ఫ్రమ్ అదర్ ఫీల్డ్స్, హిస్టారికల్ లెసన్స్ నేర్చుకోవాలి మనం ప్రాపర్గా. అంటే చారిత్రాత్మక ఏం జరుగుతుంది అంటే మెడిసిన్లో కానీ ఏవియేషన్లో కానీ ఎలాంటి అప్రోచెస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ ఇంపాక్ట్, ప్రయారిటైజ్ క్వాలిటీ అండ్ సొసైటల్ వాల్యూ ఓవర్ స్కేల్. ఇది అంటే క్లియర్గా ఈ మధ్య వస్తున్న ఆర్టికల్స్ అన్నిట్లలో కూడా సొసైటల్ వాల్యూస్ని ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయి మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్ అనేది దెబ్బతింటుంది. అంటే స్వార్థం అనేది జనరల్గా పెరిగిపోతుంది. వీటన్నిటిని తగ్గించే విధంగా ఉండాలి అంటే సొసైటల్ వాల్యూస్ ఉన్న థింగ్స్ని చేయడానికి పాలసీ లెవెల్లోనే తీసుకొస్తే దానికి సంబంధించిన ప్రాపర్ టెక్నాలజీ పబ్లిక్ ఇంట్రెస్ట్కి అంటే సొసైటీకి ఉపయోగకరంగా ఉండే మోర్ డెవలప్మెంట్స్ మన ముందుకు వస్తాయి. సో ఇది ఈ టోటల్ ఆర్టికల్ యొక్క సారాంశం. మళ్ళీ రేపటి నుంచి మన డీప్ స్టార్ట్ అవుతుంది, ఇంకా డీప్ లెర్నింగ్ చేద్దాం మనం కూడా. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.